హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ నందనాని. మంచి వర్షం పడుతుంది, పాయ కర్రీ చేసుకుందాము వచ్చేయండి. మంచిగా ముందుగా 4 లెగ్స్ ఆఫ్ పాయాని నీట్గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ ప్యాన్లో హోల్ గరం మసాలా, ఒక 2 ఆనియన్స్, ఒక టమాటో పేస్ట్ వేసేసుకుందాము. నెక్స్ట్ ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్, ఎక్కువ కరివేపాకు వేసుకోవాలండి. అప్పుడే ఆ టేస్ట్ అనేది ఉంటుంది. అండ్ కారం కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి. పాయకి ఎక్కువ కారం ఉంటేనే టేస్టీగా అనిపిస్తుంది. నెక్స్ట్ పాయ వేసుకొని దీన్ని మంచిగా కలిపేసుకుందామండి. నిజంగా చెప్తున్నాను కదా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ముందుగా ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం తక్కువ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 8 to 10 విజిల్స్ పెట్టుకోండి. ఆ పాయాలో ఉన్నదంతా గ్రేవీలోకి వస్తుంది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని మళ్ళీ బాయిల్ చేసుకుందాం. అండ్ ఉప్పు, ధనియా పౌడరు, గరం మసాలా, పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి పాలు కూడా వేసుకోవాలండి. ఆ కొబ్బరి పాలు వేసుకోవడం వల్ల స్మూత్నెస్ వస్తుందన్నమాట. పిల్లలు కూడా ఆరామ్సే పాయా సూప్ తాగేస్తారు. రోటీకైనా రైస్కైనా సూపర్ కాంబినేషన్. నా మాట వినండి, నేను చెప్పినట్టు చేసుకోండి.